హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను మళ్ళీ సరికొత్త వ్లాగ్తో. ఈ వ్లాగ్ ఏంటంటే అండి, నేను మా ఫ్రెండ్ కలిసి యారాడ బీచ్కి వెళ్ళాం. అదేనండి ఈ వ్లాగ్. స్టార్ట్ అయిపోయాం, సుజాత నగర్ నుంచి స్టార్ట్ అయ్యామండి. సో అలా ముందుకు వెళ్తున్నాం. వేపకుంట దాటేసాం, గోపాలపట్నం దగ్గరలో ఉన్నాం. ఇంకా అలా అలా మనం ముందుకు వెళ్తే ఎన్ఐడి నుంచి గాజువాక్ని వెళ్తాం. గాజువాక్ నుంచి మనం లెఫ్ట్ తిరిగి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలండి. అది ఆన్ ది వేలో అని మీకు చెప్తాను అనమాట. ఈలోపు మనం యారాడ బీచ్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యారాడ బీచ్ చాలా బాగుంటుందండి, చాలా మోస్ట్ సీనిక్ ప్లేస్. ఎందుకంటే అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అండ్ చిల్ అవ్వచ్చు ఫుల్గా. అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయని చెప్పారు. బట్ లాక్డౌన్లో వెళ్ళాం మేము. ఇది సో లాక్డౌన్ కొంచెం ఓపెన్ చేసినట్టు వెళ్ళాం. బట్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను బికాజ్ చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ టైం. సో మనం గోపాలపట్నంలో ఉన్నామండి. యారాడ బీచ్ ఇంకా ఏంటంటే, ఇది యారాడ బీచ్ అంటే యారాడ విలేజ్ ఉందండి. సో దీనికి యారాడ బీచ్ అని పేరు వచ్చింది. ఇది గంగవరం పోర్ట్ దగ్గరలో ఉంటుంది. అండ్ డాల్ఫిన్ నోస్ అని కూడా అంటారు. యాక్చువల్గా యారాడ వెళ్ళాలంటే బస్సెస్ ఉంటాయి. రూట్ నెంబర్ 16 అండి. అది పూర్ణ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. పూర్ణ మార్కెట్ నుంచి స్టార్ట్ అయ్యి యారాడ బీచ్ ఎండ్ అవుతుంది. మధ్యలో కన్వర్ట్ జంక్షను, ఏసర్ దగ్గర డాక్ యార్డ్, సింధియా వైర్లెస్ స్టేషన్ అండ్ యారాడ విలేజ్ దగ్గర అనమాట ఫైనల్గా. అండ్ మనం వచ్చేసాం ఎన్ఏడిలో ఇప్పుడు ఫ్లేవర్ వర్క్ అవుతుందండి. ఇప్పటికే అవుతుంది అనుకోండి. మ్యాక్స్ ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోవచ్చు. బట్ అప్పటికి ఒక పక్క కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు ఫుల్ క్లౌడీగా ఉంది. సో అందుకే కొంచెం అంత వీడియో కొంచెం డల్గా ఉందన్నమాట. బట్ మీరు మాత్రం డల్ అయిపోకండి, మొత్తం వీడియో చూడండి, బాగుంటుంది. సో మనం ఎన్ఐడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే గాజువాక్ వెళ్తామండి. మధ్యలో మనకి ఎయిర్పోర్ట్ తగులుతుంది. తర్వాత ఎయిర్పోర్ట్ స్టాక్స్ ఉంటాయి కదా, అవి కూడా కనబడతాయి అన్నమాట. అలా ముందుకు వెళ్తే మనం వెళ్ళిపోతాం గాజువాక. బైక్ మీద స్పీడ్ వెళ్తున్నాను అనుకోకండి, కొంచెం వాష్ మోషన్లో పెట్టాను అనమాట. ఎందుకంటే చాలా పెద్ద వీడియో అండి, దగ్గరది 45 minutes వచ్చింది. బట్ దాన్ని తగ్గించి 17 minutes చేశాను. 17 minutes అని మీకు బోర్ కొట్టద్దని భయం వేస్తుంది నాకు. కానీ భయపడకండి, మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. మోస్ట్ సీనిక్ ప్లేసెస్ అన్నీ హైవే మీద అంతలా వెళ్తుంటే భలే ఉంటుంది. దాన్ని మనం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మన యారాడ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, బీచ్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ వెళ్ళినా అండ్ ఈవినింగ్ వెళ్ళినా చాలా బాగుంటుంది. మధ్యలో వెళ్తే చెప్పలేం, కానీ మధ్యలో ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఈ సన్ వల్ల ఫొటోస్ సరిగ్గా రాదనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా ఫొటోస్ అయితే సూపర్ వస్తాయి. మనం ఆల్మోస్ట్ గాజువాక దగ్గరికి వచ్చామండి. గాజువాక నుంచి లోపలికి వెళ్ళి చాలా కాంప్లికేటెడ్ అనమాట. దీనికన్నా ఇంకొక వే ఉంది, అది బెస్ట్ వే అండి. అది రిటర్న్లో కవర్ చేసాం, రిటర్న్లో చూపిస్తానండి మీకు. ఇది నాకు తెలియదు ఈ వే గురించి, ఇది మా ఫ్రెండ్ చెప్పాడు వే. యాక్చువల్ వే అయితే వేరే ఉంటుందన్నమాట. అది మా ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో వెళ్ళాను, ఇది సెకండ్ టైం నేను యారాడ వెళ్ళడం. ఓకే, మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం, గాజువాక దగ్గరికి వచ్చాం అనమాట. ఓకే, గాజువాక ఎదుగోండి, ఇది గాజువాక జంక్షన్. కాబట్టి నెక్స్ట్ జంక్షన్ వస్తుందండి, ఇదిగోండి ఇదే జంక్షన్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళాలండి. లెఫ్ట్ తీసుకున్నాను, ముందుకు వెళ్తున్నా. అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఓకే, అలా ముందుకు వెళ్ళిపోయే కొద్దీ మనకు ఒక మసీద్ తగులుతుందండి. తగలడం అంటే కనిపిస్తుంది,
మనం కొంచెం వాడుక భాషలో మాట్లాడతాం అనమాట. మీరు దాన్ని ఏదో అనుకోకండి. ఇంకా మసీదు అయితే రాలేదు, వస్తుంది అనుకున్నాను. ఓకే, అది కూడా కొండ కనబడుతుంది కదా, ఆ కొండ దగ్గర మసీదు ఉంటుందండి. నాకు కనబడుతుంది అది కూడా మసీదు. అలా ముందుకు వెళ్తే మనకు ఒక వైరోడ్ జంక్షన్ వస్తుందండి. ఆ వైరోడ్ జంక్షన్ ద్వారా మనం రైట్ తీసుకోవాలండి. ఆ రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి హెచ్పి పెట్రోల్ బంక్ తగులుతుంది అండ్ బొమ్మ కూడా తగులుతుంది. అలా మనం ఆ బొమ్మ దగ్గర కంగారు పడకుండా ముందుకు వెళ్ళిపోండి. అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏపీపీఐ ఇలా ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. యాక్చువల్గా ఇది రైటా రాంగో నాకు తెలీదు, మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు. అలా మనం ముందుకు వెళ్తే అక్కడ ఇలా రోడ్ కనబడుతుంది. టర్న్సే ఉంటే జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. యాక్చువల్గా మేమైతే రాంగ్ వేకి వెళ్ళిపోయినట్టున్నాం. మా ఫ్రెండ్ మళ్ళీ అడిగి బ్యాక్ వచ్చి ఇక్కడ ఆటో స్టాండ్ వస్తుంది, ఆటో స్టాండ్ రైట్ తీసుకోవాలి. అక్కడ రైట్ తీసుకుని మనం అలా ముందుకు వెళ్ళిపోతే ఇలా ఇల్లే కనబడతాయండి. ఇక్కడ మాకు అడ్రస్ తెలియలేదు, సో అక్కడ ఒక అతన్ని అడిగాం. అతను మాకు అడ్రస్ చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. మాకు అర్థం కాలేదు, నేను వెళ్తున్నాడు అంటే చూపిస్తాను చెప్పి ఫాలో అవ్వమని చెప్పాడు. సో అతను మేము ఫాలో అయిపోతున్నాం అనమాట. మీరు కూడా మమ్మల్ని ఫాలో అయిపోయండి. ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళకండి, నన్ను తిట్టుకుంటారు, ఎందుకంటే మీకు అర్థం కాదు. అక్కడ లెఫ్ట్ అనమాట, కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీరు బెస్ట్ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వెళ్ళిపోండి, అది చాలా బెస్ట్. నా వీడియో చూసి మాత్రం వెళ్ళకండి. నా వీడియో జస్ట్ సీనిక్ ప్లేసెస్ గురించి చూడండి మాత్రం, అంతేగాని నా వీడియో చూసి వెళ్ళారనుకోండి, అంటే ఆ దారి పట్టుకుని వెళ్ళారనుకోండి, వెళ్ళారు, ఇంకా ఎక్కడ ఉండిపోతారు. సో మనం ఘాట్ ఎక్కాలండి ఎప్పుడైతే మాత్రం. ఘాట్ రైడ్ అయితే భలే ఉంటుంది. నాకు ఘాట్ రోడ్ చాలా ఇష్టం అండి, ఎందుకంటే టర్న్స్, ఆ హైట్లు భలే ఉంటుంది, బాగా వెళ్ళొచ్చు కూడా, స్పీడ్. ఇంకోండి ఘాట్ ఎక్కిపోతున్నాం, స్టార్ట్ అయిపోయింది ఘాట్ రోడ్డు. ఘాట్ అంటే మరీ పెద్ద ఘాటేం కాదు, చిన్నదేనండి. కొండ ఎక్కాలి, చాలా చిన్నగా పెద్ద కొండే కానీ మనకి చిన్నది అనిపిస్తుంది. బట్ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద కొండ ఉంటుందండి, అది ఎక్కడానికి భలే ఉంటుంది. ఎక్కేస్తున్నాం మనం కొండ, జుమ్ 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 అనుకుంటే ఎక్కేస్తున్నాం. నా ఫ్రెండ్ అయితే అక్కడ కింద కనబడుతున్న సిటీని కవర్ చేద్దాం అనుకుంటున్నాడు, బట్ అది కవర్ అవ్వట్లేదు. నేను ఫిల్టర్ అప్లై చేశానండి, ఫిల్టర్ అప్లై చేసి తీసిన వీడియో బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఫిల్టర్ అప్లై చేసిన వీడియో బాగుందని చెప్పి కామెంట్ పెట్టండి. అండ్ ఇదిగోండి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి ఆగాం. ఆ ప్లేస్ దగ్గర నుంచి చూస్తే మనకి గంగవరం పోర్ట్ కనబడుతుంది అనమాట. జూమిన్ చేస్తున్నాం, జూమిన్ అదిగోండి పోర్ట్, బాగుంది. నెక్స్ట్ ఆ టర్న్లో నేను వెళ్ళండి, బైక్ మీద వెళ్తుండండి, అలాగే వెళ్తాం మనం, మామూలుగా వెళ్ళాం. నెక్స్ట్ ఇంకా డౌన్ దిగుతున్నాం. అక్కడ నుంచి మనకి బీచ్ కనబడుతుంది, కానీ కొంచెం ముందుకు వెళ్ళాలండి బీచ్ కనబడాలంటే, మీకు కనబడాలంటే. ఇదిగోండి మనం రైట్ సైడ్ తిరిగినట్లయితే మనకి బీచ్ కనబడుతుంది అనమాట. నాకు కనబడుతుంది, మరి మీకు కనబడుతుంది లేదో నాకు తెలీదు, చూపిస్తానండి. అదిగోండి బీచ్ ఎక్కడ ఉందని మాత్రం అడగండి, అక్కడే ఉంది బీచ్. ఫైనల్గా ఘాట్ దిగిపోయాం అండ్ చిన్న రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతే వస్తుందండి ఎర్రడా బీచ్. అదిగో ఫైనల్లీ వి రీచ్డ్ అండి ఎర్రడా బీచ్కి. ఎర్రడా బీచ్. ఇప్పటిదాకా అన్ని ఫాస్ట్గా చూసి ఇప్పుడు స్లోగా చూస్తే కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చాలా స్లో మోషన్లో చూసినట్టు ఉంటుంది. మనకి రైట్ సైడ్లో టెంపుల్ ఉందండి,
చూపిస్తాను ఆగండి. చూడండి, ఇదే టెంపుల్ అండి, సమ్ తల్లి టెంపుల్. మనం చూద్దాం, బట్ దానికన్నా ముందు ఆగుదాం. సో లెట్స్ పార్క్ ద బైక్ మ్యాన్. పార్క్ చేస్తున్నాం బైక్ని. పార్క్ చేస్తామండి. అదిగోండి యారాడ బీచ్. అది క్లౌడీ డే కాబట్టి బీచ్ కలర్ అలా ఉందండి. అదే మార్నింగ్ అయితే బీచ్ కలర్ సూపర్ ఉంటుంది. సో చాలా కష్టపడి వచ్చాం కదా చాలా దూరం. సో సరదాగా కొబ్బరి బొండం తాగుతున్నాం అనమాట. కొబ్బరి కొడుతున్నాడు భయ్య. ఇదిగోండి, హీజ్ మై ఫ్రెండ్ సురేంద్ర. కొబ్బరి బొండం తాగుతున్నాడు అంటే నేనే తాగుతాను. ఓకే, హలో ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వచ్చేసాను యారాడ బీచ్కి. నా అనుకున్నదే యారాడ బీచ్. యాక్చువల్గా అక్కడ వీడియోలు తీస్తుంటే అక్కడ ఉండే వాచ్మెన్ వచ్చి వీడియోలు తీయకూడదని చెప్పాడు. నేనేమో చేస్తున్న వీడియోస్. లొకేషన్ చాలా బాగుందండి. అండ్ మీరు విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఎందుకంటే అంత బాగుంది. నేను చెప్తున్నాను, నాకు తెలియట్లే. ఇదే మా ఫ్రెండ్ కూర్చున్నాడు సురేంద్ర. స్టైల్ ఎత్తున్నాడు. నీ పేరు? గట్టిగా మాట్లాడండి. అప్పారావు అండి. ఇక్కడే ఉంటారైతే? ఈ బీచ్ పేరు ఏం పేరు? యారాడ బీచే కానీ దీనివల్ల బీచ్ కానీ. సరే అండి, అయితే థ్యాంక్స్ అండి. వాచ్మెన్ గారు అక్కడే ఉంటున్నారంట పుట్టినప్పటి నుంచి. బట్ బీచ్ గురించి పెద్దగా అతనికి ఏం తెలియదంట. నెక్స్ట్ మేము అలా నడుచుకుంటూ టెంపుల్ వైపు వెళ్తున్నామండి. టెంపుల్ కూడా చూపిస్తాను. ఒక్క 2 seconds ఆగండి. అదిగోండి టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ కూడా చాలా బాగుంది, బట్ మేము వెళ్ళలేదు బికాజ్ నాన్ వెజ్ తినేసాం. సో అందుకు వెళ్ళలేదు. అండ్ ఇదిగోండి బీచ్. ఆ కొండపైకి ఎక్కొచ్చండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కొండపైకి ఎక్కితే. వే కూడా ఉంది, ఎక్కొచ్చు. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ క్లౌడీ డే కదా, సో వెళ్ళినంత ఫొటోస్ బాగా రాని చెప్పి ఎక్కలేదు. బీచ్ గురించి మీకు తెలిసిందే కదండి, నేను పెద్దగా ఏం చెప్పలేను. కానీ ఇక్కడ బీచ్లో అయితే ఆర్కే బీచ్ ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుంది. అండ్ కొన్ని బీచెస్ దగ్గర వేస్ట్ వస్తుంది కదా, అలా వేస్ట్ అయితే లేదండి, చాలా క్లీన్గా ఉంది బీచ్ అయితే. ఇంకొన్ని ఫ్రెండ్స్ అందరూ స్పెట్స్ తను తీసుకున్నాడు, ఎలా అబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. హాయ్ చెప్తున్నాడు, నేనే హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోయేటప్పుడు ఏం లేదు, మనం బైక్ పార్క్ చేసిన కొబ్బరిబండ జంక్షన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే యారాడ విలేజ్లోకి వెళ్తామండి. ఆ విలేజ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక ఘాట్ వస్తుంది. ఆ ఘాట్ ఎక్కేస్తే అండ్ నావీ కాలనీకి వెళ్తాం. నావీ నుంచి మనంలో ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ దిగిపోతే వెళ్ళిపోతాం గాజువాక. అది మీకు చూపిస్తానండి. సో వీఆర్ గోయింగ్. ఇక్కడ ఫాస్ట్ మోషన్ ఉంది, ఇదిగోండి విలేజ్. అదే ఆ విలేజ్ నుంచి మనం ముందుకు వెళ్తే ఘాట్ వస్తుందని చెప్పాను కదా. ఇది మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ ఘాట్ అండి, ఎందుకంటే స్టీప్ స్లోప్ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఈ ఘాట్. కొండపై నుంచి వస్తే ఊరు చాలా బాగా కనబడుతుందండి, మీకు అది చూపిస్తాను.
అది చూడడానికి మనకు మామూలుగా ఉంది కానీ ఎక్కడం చాలా డిఫికల్ట్ అండి. ఇదిగోండి విలేజ్ కొండపైన చూస్తే చూసారు అలా కనబడుతుందో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ బీచ్ పక్కన విలేజ్ చూడడానికి చాలా బాగుంటే చాలా బాగుంది. ఓకే, మనం అలా ముందుకు వెళ్ళిపోతే చెప్పాం కదా నావీ కాలనీ వద్దని చెప్పి, అదే వస్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఘాట్ ఎక్కుతున్నాను అండి. అది కనబడుతుంది కదా, అదే నావీ కాలనీ. అంటే మ్యాక్సిమం అందరూ ఇక్కడ నావీ వాళ్ళే ఉంటారు, అంటే నావీలో వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి. చాలామంది సిఆర్పిఎఫ్ కాదు, సిఆర్పిఎఫ్ అని చెప్పినాం, పోలీసు ఉంటారు. నావీ వాళ్ళే ఉంటారు మ్యాక్స్. అండ్ అది దాటిన తర్వాత మనకి వచ్చేస్తుంది చిన్న రోడ్ వస్తుంది. అంటే చిన్న రోడ్ నుంచి మనం సైడ్కి వెళ్ళిపోతే ఘాట్ దిగిపోతాం. అక్కడ నుంచి చూసినా కూడా మన విశాఖపట్నం సిటీ చాలా బాగా కనబడుతుందండి. బట్ ఆ రోజు మన క్లౌడీ డే కాబట్టి అంత బాగా కనిపించలేదు. బట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఇదిగోండి చూడండి ఎలా కనబడుతుందో, చూసారుగా. అండ్ మనం ఘాట్ దిగిపోయాం. మనం ఘాట్ దిగిపోయిన తర్వాత ముందుకు వెళ్తే మనకి ఇంకొక విలేజ్ వస్తుంది, చిన్న విలేజ్. ఆ విలేజ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే సేమ్ ఒకటే రోడ్ అండి, ఇందులో అయితే ఎటువంటి టర్న్సే ఉండవు. మనం అలా ముందుకు వెళ్ళిపోతే మనకు ఒక జంక్షన్ వస్తుంది అనమాట. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గాజువాకి వెళ్ళిపోతాం. అదిగోండి అక్కడ రాస్తుందండి బోర్డు మీద యారాడ బీచ్ ట్రిప్ అని చెప్పి. ఈ రోడ్కి వెళ్ళాలంటే మనం రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.